హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మనిషి ఎప్పుడైతే ఆహారాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడో, దాంట్లో ఉన్న డిఫరెంట్ టేస్ట్లు, ఫ్లేవర్లు ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాడో, మొదట వేసిన అడుగు కాల్చుకు తినడం అయితే, రెండవ అడుగు ఉడికించుకొని తినడం. మొదటగా మాంసాన్ని ఉడికించుకొని తినడం, తర్వాత ధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా కలుపుకుంటూ వచ్చారు. అలాంటి పరిణామాల్లో వచ్చిందే ఈ స్ట్యూలు, సూప్లు అన్నమాట. ఆ తర్వాత అక్కడే నీటికి దగ్గరలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉడికించుకొని తినడం, ఇట్లాంటివన్నీ కూడా అలవర్చుకున్నాడు మనిషి. అలాంటి వాటికి రిజంబుల్ చేసేదే స్ట్యూలు, సూప్లు. ఈరోజు కూడా మనం అలాంటి స్ట్యూనే తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ స్ట్యూ ఏంటంటే ల్యామ్ చాప్స్ విత్ బ్రైస్డ్ వెజిటబుల్ స్ట్యూ. ల్యామ్ చాప్స్ విత్ బ్రైస్డ్ వెజిటబుల్ స్ట్యూ. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్, క్యూకంబర్, మిల్క్, ల్యామ్ చాప్స్, వెన్న, రాడిష్, థైమ్. ఇదేమో స్టార్ అని అంటారు, తెలుగులో అనాస పువ్వు. అది ఉల్లిపాయ, బంగాళదుంప, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అవన్నమాట. సో ఇవేంటంటే ఫస్ట్ మీట్ చాప్ సపరేట్గా కుక్ చేసుకుంటాము. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నింటినీ కూడా బ్రైజింగ్ చేసుకుంటాము. బ్రైజింగ్ చేసిన తర్వాత రెండింటిని కలిపి స్ట్యూ ప్రిపరేషన్ చేసుకుంటాం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫుడ్ ఫిలాసఫీలో మీరు కూడా భాగమైపోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మొదటగా ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో సాల్ట్, పెప్పరు వేసుకొని చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకోవాలి. పెప్పర్ వేసేసాను, తర్వాత అలాగే సాల్ట్ కూడా వేసుకుంటాం అండ్ కొద్దిగంత ఆయిల్. దీన్ని నీట్గా మిక్స్ చేసేసి మీట్ దీంట్లో వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ల్యామ్ చాప్స్ 1, 2, 3, 4 అన్నీ వేసేసుకుంటాం. నిజంగానే మనం ఏదైతే ఈ ఫుడ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటున్నామో దాంట్లో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ డిష్ ఏదైనా ఉంది, దానికి బోల్డ్ అంత చరిత్ర ఉన్న డిష్ ఏదైనా ఉంది అంటే అందులో ఒకటి ఈ స్ట్యూస్ అవుతాయండి. ఎందుకంటే స్ట్యూస్ తయారైంది కూడా అలాగే. స్ట్యూ ఎప్పుడూ కూడా ఫ్యాన్సీ ఫుడ్గా తయారవ్వలేదు. స్ట్యూ ఎప్పుడూ కూడా ఏంటంటే మిగిలిపోయిన వెజిటబుల్స్, మిగిలిపోయిన మీట్స్, బోన్స్ ఇట్లాంటి వాటితోటే తయారవుతుంది అనమాట. మన ఇళ్ళల్లో కూడా పూర్వకాలంలో చూసినట్లయితే విలేజెస్లో ఎప్పుడైనా సరే బాగా 70s పీరియడ్లో కానీ 80s పీరియడ్లో కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అట్లీస్ట్ మరీ పాత వాళ్ళు కాకపోయినా ప్రతి ఇంట్లో కూడా పొయ్యి దగ్గర పక్కన పొంత అని ఒక కుండ ఉండేది. ఆ కుండలో ఎప్పుడు నీళ్ళు కాగుతూ ఉండేవన్నమాట. ఎప్పుడు వేడి నీళ్ళు కావాల్సి వచ్చినా దాంట్లోంచి తీసుకోగలిగేవాళ్ళు. అలా కొన్ని కంట్రీస్లో అలాంటి కుండ ఒకటి పెట్టుకొని దాంట్లో ఈ మిగిలిన వెజిటబుల్స్, మీట్స్ ఇట్లాంటివన్నీ వేసి దాంతో స్ట్యూ తయారు చేసేవాళ్ళు. అలా తయారైంది కాబట్టి మన ఫిలాసఫీకి బాగా సింక్ అవుతుంది. అండ్ బై ద వే స్టవ్ వెలిగించేస్తున్నా. ఇది వేడైన తర్వాత ల్యామ్ చాప్స్ని అందులో ఫ్రై చేద్దాం. ఈలోపు ఏం చేస్తానంటే వెజిటబుల్స్ చాపింగ్ ఉంది. వెజిటబుల్స్ అన్నింటినీ కూడా చాప్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఆనియన్ చాప్ చేస్తాను. తర్వాత హార్డ్ టు సాఫ్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా 1 by 1 కుకింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్ట్యూ కాబట్టి మరీ చిన్నవిగా కాదు, మరీ పెద్దవిగా కాదు. ఈ విధంగా స్క్వేర్ లాగా, క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్. కీప్ ఇట్ అసైడ్. పెనం వేడెక్కింది. ఇందులో మటన్ చాప్స్ వేస్తున్నాను. ఇందులోనే బోల్డ్ అంత ఆయిల్ ఉంది కాబట్టి పెనంలో మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. మిగిలిన మ్యారినేట్ని కూడా ఆయిల్తో పాటు వేయించుకున్నాను.
ఇటువైపు బ్రైజింగ్ కోసం ఇంకో స్టవ్ కూడా వెలిగించేసుకుంటున్నాను నేను. ఇలా ఆగుతూ ఉంటాయి. ఉల్లిపాయ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ టు డూ, క్యారెట్. క్యారెట్ క్యూబ్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసిన క్యారెట్ ఇలా పక్కన పెట్టేసుకొని రాడిష్ కట్ చేద్దాం. ముల్లంగండి రాడిష్ అంటే. కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను నేను. రీజన్ ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతుందనే ఉద్దేశంతో. కొంచెం మీరు పెద్ద పెద్దగా తినాలనుకుంటున్నారనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఆప్టిమమ్ సైజ్. స్పూన్లో తీసుకున్నప్పుడు కూడా 4-5 ముక్కలు వస్తాయి. ఎంజాయ్ చేస్తూ తినచ్చు. కీరా కూడా కట్ చేసుకున్నాం. ఓకే, అలా ఉంది కదా, చక్కగా ఉంది. ఈ లోపు ఈ పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇందులో ఏం చేద్దామంటే బటర్ వేసుకుందాం. బోల్డ్ అంత బటర్ వేస్తున్నా. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో స్టార్ అని వేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్లో ఆ ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తాయి కదా, అలాగనమాట. దెన్ ఆనియన్, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత హాట్ టు సాఫ్ట్ వెజిటబుల్స్, అందులో క్యారెట్ వేస్తాం. అండ్ దెన్ ముల్లంగి, తర్వాత కీరా. బంగాళదుంప కూడా వేసేయాలి, నేనే మిస్ అయ్యాను ఇప్పుడు. ఉల్లికాడలు తప్ప మిగతా అన్ని వెజిటబుల్స్ వెళ్ళిపోయాయి కదా. ఉల్లికాడలు లాస్ట్లో వేసుకుంటాం. చాప్స్ రెడీ అయిపోయాయి. సో నేను ఈ ప్యాన్ని పక్క తీసేసుకుంటున్నా. ఎక్కువ దీని మీద పెడదాం. వెజిటబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి అది కొద్దిగా హార్డ్ ప్యాన్లో, హార్డ్ స్టవ్ కింద పెట్టుకున్నట్లయితే కొద్దిగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. స్ట్యూ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేయచ్చు. బాగా సాతే అయిపోయాయి కదా. ఫైనల్లీ ఏం చేద్దామంటే ఉల్లికాడల్ని ఒక అంగుళం మందం వచ్చే విధంగా ఇట్లా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మిల్క్ యాడ్ చేసుకోవడానికి కొద్దిగా చల్లబడాలి కూడా అనమాట పెనము. సో అందుకని దాన్ని ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ మటన్ చాప్ కూడా, ల్యాంబ్ చాప్స్ నీట్గా కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు జస్ట్ ఎ మినిట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. టైం వాటర్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు. ముందేస్తే ఏమవుతుందంటే ఈ హీట్గా ఉన్న బటర్లో ఫ్రై అయినట్లుగా అయ్యి టైం ఇంకొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. అందుకని ముందే టైం వేస్తున్నా. యూజువల్లీ సీజనింగ్ టైంలో వేసుకుంటాము, బట్ స్టిల్ ముందేస్తే ఇంకొంచెం బాగుంటుంది, అందుకని ముందేస్తాను. ఓకే, అందులో వాటర్తో పాటు వాటర్ వేసిన తర్వాత మిల్క్ వేస్తున్నాను.
మిల్క్ వేసాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి హీట్ అవుతాయి అన్నమాట. అలాగే ఇందులోకి ఈ ల్యాంబ్ చాప్స్ కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం. అయిపోయింది. లాస్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే సీజనింగ్ ఆల్రెడీ ల్యాంబ్ చాప్స్లోకి అయితే వేసేసాము. ఇప్పుడు వెజిటబుల్స్ ఇంకా ఇప్పుడు వేసిన వాటర్ వీటికి సరిపడా విధంగా వేసుకోవాలన్నమాట. అందుకని కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేస్తాం. రెడీ అయిపోయింది. ఇంకాసేపు ఇది కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఒక బాయిల్ అంటాం కదా, అట్లా ఒక బాయిల్ వచ్చిన తర్వాత వీ కెన్ డిష్ అవుట్ ఇట్. ఆ ఒక బాయిల్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాం. వావ్, బాగుంది. అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నేను దీన్ని పట్టు పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. రెడీ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే క్వినోవా అండ్ మిక్స్డ్ వెజిటబుల్ స్ట్యూ. క్వినోవా అండ్ మిక్స్డ్ వెజిటబుల్ స్ట్యూ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. జీరా పౌడర్, కొత్తిమీర, కీరా, సోక్డ్ క్వినోవాని నానబెట్టించుకున్నాం అదనమాట, బంగాళదుంప, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, క్యారెట్, కారపొడి, ఉల్లిపాయ, ధనియాల పొడి, వెల్లుల్లి, ఇంకా టొమాటో, ఇవన్నమాట. ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఒక్కొక్కటే వెజిటబుల్స్ అన్నింటినీ కూడా సాతే చేసుకుంటాం. సాతే అయిన తర్వాత క్వినోవా వేసి దాన్ని కూడా కొద్దిగంత ఫ్రై చేసుకుంటాము. ఆ తర్వాత వాటర్ వేసి ఉడికించేసుకుంటాం. దెన్ సీజనింగ్ మొత్తం అంతా కూడా చక్కగా సీజనింగ్ చేసుకుంటే మంచి రుచికరమైన స్ట్యూ రెడీ అయిపోతుంది. ప్రాసెస్ మొదలు పెట్టేస్తున్నా. ఓకే, ఫస్ట్ అది అలా వేడవుతూ ఉంటుంది. మనం కావాల్సిన వెజిటబుల్స్ని ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని అందులో వేసేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తాం. Then onion. సూప్స్ వెజిటబుల్స్కి ఆనియన్స్ని క్యూబ్స్ చేస్తాం. మనం ఒకసారి పాట కూడా చేసుకున్నాం కదా, వావ్లో ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సూప్స్ అండ్ స్ట్యూస్ ఆనియన్ షుడ్ గో డైసెస్ ఆర్ క్యూబ్స్. రైమింగ్ బాగా రావాలంటే క్యూబ్స్ అనమాట. సో సూప్స్ అండ్ స్ట్యూస్ ఆనియన్ షుడ్ గో క్యూబ్స్. ఓకే, పెనం వేడైపోయింది. ఆయిల్ వేస్తాను. ఆయిల్లో గార్లిక్, ఆ తర్వాత ఆనియన్ వేస్తాను. ఇంకేవి హర్బ్స్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. అలాగే బంగాళదుంప చాప్ చేసుకున్నాము. బంగాళదుంప కూడా డైసెస్.
నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాం. దెన్ కీరా జుక్కుని ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడేమో ఇంకా బెల్ పెప్పర్స్ కట్ చేసుకోవాలి. సో ఎల్లో బెల్ పెప్పర్స్ ఇంకా రెడ్ బెల్ పెప్పర్స్ కూడా వేస్తున్నాం. ఫైనలీ టొమాటో చాపింగ్ దగ్గరకు వచ్చాను. టొమాటో చాపింగ్ కంటే ముందు పని చేస్తాను నేను, కోరియాండర్ చాప్ చేసుకుంటాను. రీజన్ ఏంటంటే టొమాటో చాప్ చేస్తే టేబుల్ మొత్తం మెస్సీ అయిపోతుంది, తర్వాత దీనికి ప్లేస్ ఉండదు. అందుకని కోరియాండర్ చాప్ చేస్తాను. Finally, tomato. టొమాటో కూడా డిష్లో వేద్దాం. అయింది కదా. నౌ వి విల్ యాడ్ కినోవా. కినోవా ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి మెత్తగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. ఇక్కడికి రెడీ అయిపోయింది కదా. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వి విల్ యాడ్ కన్సిస్టెంట్ వాటర్. మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ వేసుకుంటాం అనమాట. ఫైనలీ ధనియాల పొడి వేస్తున్నా, అలాగే జీలకర్ర పొడి, కారపొడి. అయిపోయింది కదా సీజనింగ్ అంతా. ఉప్పు కూడా వేసేసుకున్నాం. Last but not least, coriander. రెడీ అయిపోయింది. ఈ బాయిల్ వచ్చిన తర్వాత తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. Stew. Stewy stew.
చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసి తిని ఎంజాయ్ చేయండి. రెండు కూడా బాగున్నాయి కదా, వాటిని తయారు చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.